అందరికీ నమస్కారం. A very good morning, good afternoon on a beautiful Sunday to all of you. Anna Venkatramana Reddy from TDP office Nellore. ఈరోజు చాలా మంచి సబ్జెక్టు, బ్యూటిఫుల్ సబ్జెక్టు. FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్, పెద్ద పెద్ద పేర్లు, సిబిఐ, చిన్న చిన్నవి, సిబిఐ అవన్నీ వెళ్ళిపోయాయి. జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎదిగిపోయాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఈ విషయం 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో, పేపర్లలో వస్తూ ఉన్న విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అసలు ఏంటి ఈ స్కామ్, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది అనే విషయం ఈరోజు మేము ముందర పెడుతున్నాం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అదానీ అనే వ్యక్తిని 3 సార్లు కలిశాడు. లాస్ట్ మీటింగ్ సెప్టెంబర్ 28. మేము అడిగే ఒకటే పాయింట్, ఈ 3 మీటింగుల్లో ఏమి జరిగింది, మీరు ఏం మాట్లాడుకున్నారు, 3 సార్లు మీరు ఎందుకు కలిశారు, కలవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు కూడా కలుస్తారు. మొన్న టాటా సన్స్ చైర్మన్ను కలిశారు, రిలయన్స్ చైర్మన్ను కలిశారు, అదానీ గ్రూప్ చైర్మన్ కూడా కలిసినారు. కానీ ప్రతి మీటింగ్లో ప్రెస్ రిలీజ్ వచ్చి ఫోటోలు వచ్చాయి, ఏం మాట్లాడామని చెప్పారు, ఏ ప్రాజెక్టుల గురించి మేము డిస్కస్ చేసామనే విషయం ప్రతి ప్రెస్ వాళ్ళకి కూడా రిలీజ్ చేసి ఈ మాట్లాడాం, ఈ ప్రాజెక్టులు డిస్కస్ చేశాం, ఈ పెట్టుబడులు పెట్టమని మేము అడిగాం, వాళ్ళు స్పందించారు, లేకపోతే ఆలోచిస్తామన్నారు, లేకపోతే చూస్తామన్నారు, మేము రిక్వెస్ట్ చేశామనే విషయం ప్రతి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిసిన ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ని, అన్ని ఓపెన్ మీటింగ్స్. ఆ మీటింగుల్లో చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, ఆ డిపార్ట్మెంట్కి ఇండస్ట్రీకి సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఉంటారు, కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు. ఎవరు లేకుండా, ఒక వ్యక్తి లేకుండా మీరిద్దరు ఏం మాట్లాడారు? మీ ఇంట్లో కాఫీ బాగుందా? మా ఇంట్లో కాఫీ బాగుందా? మీ ఆవిడ దోశ భలే చేస్తుంది, మా ఆవిడ చపాతీ భలే చేస్తుంది, చపాతీ కుర్మా భలే చేస్తుంది. నీకు చికెన్ కర్రీ ఇష్టమా, మటన్ కర్రీ ఇష్టమా? ఏం మాట్లాడారు అని అడుగుతున్నాం. మీరు ఏం మాట్లాడారు అనే విషయం బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీద ఉంది. కరెక్ట్గా 3వ మీటింగ్ తర్వాత టకా 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 రేసు గుర్రం టైపులో పరిగించింది ఫైల్. ఏమంత తొందర అని అడుగుతున్నాం. ఏ విధంగా పరిగించింది? రేసు గుర్రం పరిగించినట్టు హడావిడిగా ఏపీ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చేసింది అప్రూవల్, క్యాబినెట్లో పాస్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఏపీ ప్రజల నెత్తిన మీద టోపీ పడింది అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి. అదే కాకుండా ఒకవేళ ఈ మీటింగ్లో మీరు వేరే విధంగా చెప్పారనుకోండి, మీరు వేరే విధంగా చెప్పినా కూడా ఈరోజు మేము అడుగుతున్నాం, మీ డిస్కషన్లో ₹2.48 కాదు, ఇంకో 3,000 కోట్లు ఇరా నాయనా, నాకు 4,000, ₹5 నువ్వు చేసుకో, నాకేమి ఇబ్బంది లేదనే ఉన్నా మీరు చెప్పారా అని మేము అడుగుతున్నాం. ప్రతి దానికి వస్తావే బయటికి, బయటకు వస్తావే, పుట్టుక్కని ప్రెస్ మీట్ పెడుతున్నావే ఓడిపోయిన తర్వాత. ఏమయ్యా అబ్బయ్యా ఏం దీనికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టవా? ఇట పెట్టి మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడటంలా? నేను తప్పు చేయలా, నేను తినలేదు, నాకు సంబంధం లేదు అంటున్నావు. బయటికి రావాయా? చెప్పా మాట, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఇంకొక విషయం కూడా అడుగుతున్నాం, నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే మా పొన్నువోలు సుధాకర్ రెడ్డి, మా నెల్లూరు పొన్నువోలు సుధాకర్ రెడ్డి హాట్ షాట్ లాయర్ అమెరికా పంపి పో,
అమెరికాలో కేసు వేస్తున్నారు కదా, కేసులో వాదించు. నా పేరు పొరపాటును పెట్టారని చెప్పవయ్యా, చెప్పు. పోయి నీ నిజాయితీని నువ్వు నిరూపించుకో. మేం చెప్పటంలా, ఇక్కడ చెప్పుంటే లేదు చంద్రబాబు నాయుడు గారు అమెరికా FBI మేనేజ్ చేసేసాడా, లేదు వాళ్ళని కొనేశాడా, అమెరికన్ లీగల్ సిస్టమ్ని చంద్రబాబు నాయుడు ఏమన్నా మేనేజ్ చేసి కొన్నాడా? మీకు మామూలే కదా ఇది చెప్పేయి, అదన్నా చెప్పండి. కానీ ఏదో ఒక వాస్తవం బయటికి రావాలి. సెకీకి సోలార్ ఎక్స్చేంజ్ కమిషన్కి జరిగిన ఒప్పందంలో గౌతమ్ అదాని అసలు ఎందుకు వచ్చాడు, మీరు ఎందుకు గెలవాలి, మీకేం పని ఆయనతో? మీరు సెకీతో కదా మాట్లాడాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో. వాళ్ళని కలవాలి 10 సార్లు. ఈయనతో ఏం పని అని మేము అడుగుతున్నాం. మేము అడిగేది ఒకటే, వాస్తవాలు బయటికి రావాలి. పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డిని వెంటనే అమెరికాకు పంపించాలి. అక్కడ జరిగే కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి దాంట్లో నేను కూడా నా పేరు కూడా చెప్పున్నారు కాబట్టి, నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి కాబట్టి నన్ను కూడా దీంట్లో ముద్దాయిని చెయ్యండి. నేను తప్పు చేయలేదు, నేను డబ్బులు తీసుకోలేదు, FBI అబద్ధం చెప్తుంది అని చెప్పాలి. చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నాం. కెన్ యూ గో టు ద యుఎస్లో పోయేదానికి నీకు భయం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు మంచోళ్ళు కదా. ఆ అమెరికా పోలీసు వాళ్ళు డేంజరస్ పిల్లలు, టపక్కని వెనక్క చేతులు కట్టేసి టక్కని బేడీలు వేసేస్తారు. ఎవరైనా కూడా చూడవు. మన ఆంధ్ర పోలీసు కాదు, అన్ని విధాలుగా నువ్వు ఆడుకునేదానికి అమెరికా పోలీసు. సో మేము అడిగేది ఏంటంటే, క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకపోతే ఇమ్మీడియట్గా యుఎస్ గవర్నమెంట్ యుఎస్ కోర్ట్స్ వేసిన కేసు, FBI చేసిన అభియోగాల మీద వెంటనే స్పందించి ఆ కేసులో ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అదే కాదు, ₹1 ₹2 కాదు, 750 కోట్ల రూపాయల లంచం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అది నీకు చిన్న అమౌంట్ కావచ్చు, ఎందుకంటే నువ్వు అపర కుబేరుడివి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది చాలా పెద్ద మొత్తం. 750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నామని మేము చెప్పలా, ఇంకో దేశం వాళ్ళు చెప్పారు, రే వీడు దొంగ రా అని. ఒరే మీ దగ్గర దొంగ ఉన్నాడు రా, మీరేం పట్టుకున్నారు, ఎలుకలు పట్టుకున్నారు, ఎదవల్లారా, పట్టుకోండి రా వాడిని అంటున్నారు.